బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏంది? కేసీఆర్ అద్భుతమైనటువంటి పనులు చేసిండు. ఒకటి రెండు కాదు, కేసీఆర్ గొప్ప గొప్ప పనులు చేసిండు. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయారు? కేటీఆర్ గెలిచిండు, హరీష్ రావు గెలిచిండు, కేసీఆర్ గెలిచిండు. మరి వీళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి గల కారణం ఏంది? ఎందుకంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో గట్టిగా పనిచేయలే. భూములు కబ్జాలు పెట్టిరు, దందాలు చేసిరు, మహిళలను ఇబ్బంది పెట్టిరు. ఇట్లా ఎమ్మెల్యేల పైన రకరకాల ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన. అందుకే ఓడిపోయారు. జనాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడగొట్టడానికి కారణం ఏంది? వాళ్ళ పైన ఉన్నటువంటి ఆరోపణలు వాళ్ళ నియోజకవర్గంలో ఏ పని చేయలే, ఉన్నాయని దోసుకదిన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో ఏ పని చేస్తలేరు కాబట్టి జనాలు ఏమనుకుంటారు? ఉన్నాయి ఇంకా దోస్తురు తప్ప ఏం చేస్తలేరు. కాబట్టి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవద్దు, ఈ ఎమ్మెల్యే మాకు వద్దు నాయన అంటారు జనం. అందుకే ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. మళ్ళీ 2028లో గెలవం, మళ్ళీ 2028 గెలవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే ఎమ్మెల్యేల జేబులోకి వెళ్ళి పెడతారా? పైసలు పెట్టరు కదా. నియోజకవర్గాలకు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అన్న బడ్జెట్ శాంక్షన్ చేయాలి. ముఖ్యమంత్రి పైసలు ఇస్తే ఈ ఎమ్మెల్యేలు ఏమన్నా చేసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా కూడా ఎమ్మెల్యేలకు బడ్జెట్ వస్తలేదు. దాదాపు 28 మంది ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఎక్కడ కూడా నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం బడ్జెట్ శాంక్షన్ చేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంత ఆగమాగం సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ అవుతున్నట, మా దగ్గర సిల్లు కావలేవు, పైసలు లేవు, ఏం చేయాలో మాకే అర్థమవుతలేదు, జీతాలకే పైసలు లేవు, మీకేడికెళ్ళి ఇవ్వాలి, మేమేం చేయాలి, మాకు అర్థమవుతలేదు అని రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ అవుతున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు చెప్తే మంత్రులు ఏం చెప్పే పరిస్థితి లేదు. ఆఖరికి ఎమ్మెల్యేలే ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చిన అనేది వినబడుతున్న చర్చ. ఎమ్మెల్యేలే అధిష్టానానికి లేఖ రాసిరు అనేది వినబడుతున్న చర్చ. కొంతమంది ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్తో చెప్పిరు అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి దగ్గర పోతే రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని డేక్తలేడు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పోతే కలుస్తలేడు, మాకేమైనా బడ్జెట్ ఇరి నిధులు ఇరంటే ఇస్తలేరు, మా నియోజకవర్గంలో పెళ్లిలకు పోతే పెరెంటాలకు పోతే తిడుతురు జనం. మహిళలు తిడతారు. 2500 ఏమైనా మహిళలు అడుగుతారు కదా, బతుకమ్మ చీర ఏమైంది, లేకపోతే స్కూటీలు ఏమైనాయి, కళ్యాణలక్ష్మి ఏమైంది, తులం బంగారం ఏమైందని మహిళలు అడుగుతారు, ప్రశ్నిస్తారు. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక కారులోకి పారిపోతారు. తర్వాత వృద్ధులు కూడా 4000 రూపాయల పెన్షన్ ఏమైందని అడుగుతారు. వికలాంగులు 5000 పెన్షన్ 6000 పెన్షన్ ఏమన్నారు, ఏమైందని చెప్పి అడుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అడుగుతారు, నిరుద్యోగ భృతి అడుగుతారు. ఇప్పుడు అన్ని 6 గ్యారెంటీలు మేమే ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ చెప్పినప్పుడు అడుగుతారు కదా ఖచ్చితంగా. ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉంటుంది. ఎమ్మెల్యేలు ఏమో ఎన్నికల టైంలో నియోజకవర్గాలలో పోయి డైలాగ్ కొట్టుడు ఏమని, మీ స్కూల్ మంచిగా లేదు రిపేర్ చేపిస్తా, మీ ఊళ్ళో గుడి లేదు గుడి కట్టిస్తా, మీ ఊళ్ళో రోడ్ లేదు రోడ్ వేపిస్తా, మీ ఊళ్ళో అన్ని చేస్తా, మొత్తం భూకంపం బద్దలు కొడతా అని చెప్పి డైలాగులు వచ్చింది. ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ ప్రచారంలో అయితే హామీలు ఇచ్చినా ఆ ఊరికి ఇప్పటిదాకా పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే రేవంత్ ఏ నిధులు ఇవ్వనప్పుడు ఎమ్మెల్యేలు పోయి ఏం చేస్తారు?